మైదాతోనే చేస్తారు. బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా మైదాతోనే చేస్తారు. ఈ మైదాలో ఉన్న అనేక కెమికల్స్ మనకు క్యాన్సర్ కలిగిస్తాయి. పైగా అన్ని ఫ్యాటీ ఫుడ్స్, ఊబకాయము. సో రెగ్యులర్గా మనం ఈ ఫ్రెష్ ఫ్రూట్స్, చైనీస్ డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ తినకల్లా రోజు మనకు దొరికే రేక్కాయలు, నేరేడుకాయలు, మన జామకాయలు, మన యాపిల్స్, అనేక రకాలుగా ఆకుకూరలు, అనేక రకాల మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తింటూ, రెడ్ మీట్ అంటే ఈ బీఫ్ అలాగే ల్యాంబు తక్కువగా తీసుకుంటూ, ఉన్న మీట్ తినే వాళ్ళకైతే ఫిష్, ఎస్పెషల్లీ సీ ఫిష్ ఈజ్ వెరీ వెరీ సేఫ్, వెరీ వెరీ గుడ్ ఫర్ హార్ట్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్గా సీ ఫిష్ తీసుకునే వాళ్ళు లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది. సీ ఫిష్ రెగ్యులర్గా తీసుకుంటూ, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటూ, ఈ హై ఫ్యాటీ ఫుడ్స్కి దూరంగా ఉంటూ, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి, పేర్లు కూడా తెలియదు మనకి, వాటన్నిటికి దూరంగా ఉంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ కనుక మెయింటైన్ చేస్తే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చండి. ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికే దేశం ఏదో తెలుసా? జపాను, స్పెయిన్, మెడిటరేనియన్ కంట్రీస్. స్పానిష్ పీపుల్ అందరూ 90 పైన బతికేస్తారు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఐటమ్, ఫుడ్ ఐటము సీ ఫిష్. ఫ్రూట్స్, మెడిటరేనియన్ ఏరియాలో ఫ్రూట్స్ బాగా దొరుకుతాయండి. మొత్తం మెడిటరేనియన్, ఈజిప్ట్, అల్జీరియా, లిబియా, ట్యునీషియా, మొరాకో, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, గ్రీస్, వీళ్ళ లాంగ్విటీ చాలా ఎక్కువ అండి. అక్కడ అనేక రకాల ఫ్రూట్స్, మంచి వెదరు, తర్వాత లాట్ ఆఫ్ సీ ఫిష్, పొల్యూషన్ తక్కువగా ఉంటుంది ఆ కంట్రీస్లో అన్నింటిలో కూడాను. వాళ్ళు 92 బతికేస్తుంటారు. జాపనీస్ కూడా అలానే బతుకుతుంటారు. ఇదే జాపనీస్ అమెరికా మైగ్రేట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ జాపనీస్లో మళ్ళీ అమెరికాలో ఉన్నట్టే హార్ట్ అటాక్లు, అమెరికాలో ఉన్నట్టే క్యాన్సర్స్ కూడా చూస్తున్నాం. సో ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నా మనసులో నేను అనుకునేది ఏంటంటే మానసిక ఆందోళన తగ్గించుకోవాలి. మానసిక ఆందోళన వల్ల అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తున్నాయి. నేను ప్రాక్టికల్గా నా ఓన్ పేషెంట్స్లో అబ్జర్వ్ చేశాను. 10 ఏళ్ళుగా క్యాన్సర్ ఫ్రీ ఉన్నారు. 10 ఏళ్ళ తర్వాత హస్బెండ్ చనిపోయారు. చనిపోయినప్పుడు కూడా ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ రాలేదు. మళ్ళీ 4 నెలల్లో క్యాన్సర్ తిరగబెట్టింది. మెంటల్ డిప్రెషన్, మానసిక ఆందోళన. సంతోషం సగం బలం. మానసికంగా మనం హ్యాపీ ఉంటే, పెద్దవాళ్ళు చెప్పారు మనకి, హ్యాపీగా ఉంటే కరోనా రాదు, క్యాన్సర్ కూడా రాదు. సో మీరు సూచనలు ఏమి వెళ్ళగలుగుతారు సార్? అంటే ఇలాంటి పీచు మిఠాయి కావచ్చు, కలరింగ్, అన్ని రకాల కలరింగ్ ఏజెంట్స్, అన్ని రకాల ఆర్టిఫిషియల్ కలర్స్, అన్ని రకాలుగా మనం ఈ హోటల్ ఫుడ్స్, రీయూజ్డ్ ఆయిల్స్, డాల్డా, వనస్పతి డాల్డా, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. మన చక్కటి హోమ్ మేడ్ ఆయిల్స్, తర్వాత ఏమంటారు కోకోనట్ ఆయిల్, తర్వాత మన గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవి చక్కగా మన గానుగలో వచ్చిన ఈ ఆయిల్స్ చాలా ఉత్తమమైనవండి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా వాటిలో అనేక రకాలైన ప్రాసెస్డ్ మెటీరియల్ వాడతారు. అవి కూడా డేంజరసే, హార్ట్కి డేంజరసే, అన్నీ కూడా క్యాన్సర్ని కలిగిస్తాయండి. సో ఇవన్నిటికి దూరంగా ఉంటూ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినాలనుకుంటే వైట్ మీటు, ఇవన్నీ వీటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, దురలవాట్లకి ఆల్కహాలు, టొబాకో, వీటికి దూరంగా ఉన్నట్టయితే అన్ని రకాల అనారోగ్య కారకాలన్నీ కూడా అవాయిడ్ చేసి మనము క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది.